హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మేము వచ్చేసి విలేజ్ వచ్చామండి ఊరికి. మా పాప పెళ్ళి ఉన్నది, అందుకోసం వచ్చాము. రండి మళ్ళీ మా ఇంటి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టిఫిన్ చేస్తున్నా. మార్నింగ్ లేసాము చూడండి. మార్నింగ్ అయింది, టైం వచ్చేసి 7 అవుతుంది. అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేస్తున్నా. ఇడ్లీ రుబ్బుకున్నా. వచ్చేసి పల్లీలు పుట్టిన చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, చాయ్ అయితే తాగేసినాం. ఇప్పుడైతే టిఫిన్ చేయాలి. 7 అయింది. పల్లెటూరులో అయితే 5కి వెళ్ళగాలండి. 5కి అంతా లేచి పని చేసుకుంటారు. సిటీలో అనుకో మనం 7:30 వరకు వస్తలేగా అసలు. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టేసిన. అయితే ఉడుతుంది. ఓకేనా, చూడండి స్మైల్ చూపిస్తాను ఒక్కసారి. ఇది కిచెన్ అండి. మొన్న అయితే రేకేసాము. పెంగిటీలు ఉండేది ఫస్ట్ మాకు. రేకేసుకున్నాం. మా అత్త ఒక్కదే ఉండదు కదా, రేకేసామండి. ఇప్పుడు ఇదైతే కిచెన్. పల్లెటూరులో ఇల్లు అయితే ఎట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కిచెన్ అది వచ్చేసి హార్ అండి. మా బీరువా, మా మంచం, మా రాజులం తల్లి అండి. ఇది చాలా మంది తెలిసే ఉంటుంది రాజుల తల్లి అంటే. స్టిక్కర్ అయితే మనం తెచ్చాను, నేను ఊరు తెచ్చాను. పండ్లకు వచ్చినప్పుడు అంటించాము. ఇది వచ్చేసి మా దేవుడి గుడి. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో సామాన్లు మా అత్త ఎలా పెట్టింది. ఇవి వచ్చేసి ఎత్తడి సామాన్లు అంటారు కదండి. పూర్వం ముసలాలు ఎక్కువ కొనేసి భద్రంగా దాచుస్తారు వీటిని ఫ్రెండ్స్. వచ్చేసి మా సైడ్ గడప అంటాం వీటిని. టీవీ, మత్తు పడుకునే మంచం అండి. చూడండి ఫ్రెండ్స్, మా లక్కీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది వచ్చేసి మా పెళ్ళి బ్యానర్ ఫోటో. ఇది వచ్చి మా లక్కీ అన్నప్రసన్నది ఫోటో. ఇది వచ్చేసి మా మ్యారేజ్ ఫోటో. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూపించాను కదా మా హోమ్ టూర్. అయితే సింపుల్గా చాలా చిన్న ఇల్లు, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనే సామెత ఉంది కదా.